ఒక్క రోజుల్లా ఒక్క రోజు ఇంకొక రోజు ఆగితే రేపు గీ ఆళ్ళ కంటే ముందే ఎవలేందనేది పురాగా ఎరకైతుంది. ఒక్క రోజేంది పురాగా ఎరకవుడేంది అని పరేషాన్ అవుతున్నారా? ఎలక్షన్ల రిజల్ట్ వచ్చి కూడా వారం కానే బట్టే అని అంటారా? గా ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎంతగానం ఎదురు చూసిర్రో ఏపీల బాబు సారు సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం కూడా గంతే ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. ఎందుకు అనంటే ఇగో గిందుకు. సైకిల్ పువ్వు గిలాసా కూటమి లీడర్ల మీటింగ్ అయింది ఇయాల. ఎన్డీఏ కూటమికెంచి ఏపీ ముఖ్యమంత్రిగా బాబు సార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. పవన్ సారు గట్ల చెప్పుడుతోటి అందరు లేచి నిలబడి చాలా సేపు కొట్టిర్రు సప్పట్లు. ఇక అటెన్కాల బాబు సార్ మాట్లాడుకుంటా ప్రమాణ స్వీకారానికి చాలా మంది అత్తున్నారని చెప్పిండు. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు. అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ప్రధాని మోడీ సార్ తోటి ఎన్డీఏ లీడర్లు చాలా మంది అత్తున్నారట బాబు సారు ప్రమాణ స్వీకారానికి. అట్లనే మెగాస్టార్ చిరంజీవి సార్ కూడా అత్తున్నాడట. స్టేజ్ మీద చిరంజీవి సార్ తోటి పవన్ సార్ ను కూడా చూస్తే ఇంకెంత రచ్చ ఉంటదో రేపు. ఇక జనాలంతా ఎదురు చూస్తున్న ముచ్చట గురించి మాట్లాడిండు బాబు సారు. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మీకు అర్థమైతుందా? గిందుకే గీ ముచ్చట కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఏపీ సీఎం గా బాబు సారే ఉంటాడు అని ఎన్నడో ఎరికే. కానీ జనసేనాని పవన్ సారు ఏ పదవి తీసుకుంటాడు అనేది తెలియక జోరుగా నడుస్తున్నాయి ముచ్చట్లు. గందుకే ఒక్క రోజైతే గా ముచ్చట మీద ఓ క్లారిటీ వత్తది. బాబు సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే పవన్ సారు చిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాడా, హోం మంత్రిగా చేస్తాడా అనేది రేపు తెలుస్తుంది. బాబు సారు కూడా గదే చెప్తున్నాడు కదా, పవన్ సారు ఏ పదవిలుంటాడు అనేది రేపు చెప్తామని. ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడత్తదో ఎవరు గెలుస్తారో ఏపీలా అని ఎదురు చూసిన దానికంటే పవన్ సారు ఏ పదవి తీసుకుంటాడో అనేదానికే మస్తు ఎదురు చూస్తున్నారట 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఇక గా ముచ్చట రేపు తెలుస్తుంది గాని దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా రికార్డులకెక్కింది ఏపీ అని ఇన్నొద్దులు నవ్వుల పాలైన ఏపీకి ఇప్పుడు రాజధాని దొరికింది. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. అగ్గో ఇన్నర్ కదా, మన రాజధాని అమరావతి, అమరావతే మన రాజధాని అని బాబు సారు గట్టిగా చెప్పిండు. ఇక జగనన్న కాయసుపడ్డ విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి దాన్ని ఓ ప్రత్యేక సిటీగా చేస్తారట. అట్లనే సీఎం అంటే ఓ ఏడికెంచో ఊసి పడలేదు అని కూడా చెప్పుకొచ్చిండు బాబు సారు. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా. ముఖ్యమంత్రి అత్తున్నాడంటే జనాలు నాపి గోస ఉచ్చుకునుడేం ఉండదట కూటమి సర్కార్లా. గిడ తెలంగాణల రేవంత్ అన్న కూడా గట్లనే చెప్పుకొచ్చిండు మొదట్ల గాని గా మాటల్లనే ఉన్నాయి, చేతల్ల లేవు. గాయన బయటికెళ్ళుడుతోటే ఏడికాడ ట్రాఫిక్ ఆపేస్తున్నారని గరమైతున్నారు హైదరాబాద్ పబ్లిక్. చూడాలే మరి బాబు సార్ కూడా గట్లనే జనాలు నాపెత్తడో లేకపోతే అన్న మాట మీద ఉంటాడో గాని హామీల సంగతి కూడా యాది పెట్టుకుంటే అచ్చే తప్ప కూడా ఏ ఢోకా ఉండది అని అంటున్నారు గీ ముచ్చట రాజకీయ మేధావులు. దేశంలో మోడీ సారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిండు. తెలుగు రాష్ట్రాలకు 5 మంత్రి పదవులు కూడా వచ్చినాయి. 5 ఏండ్ల సంధి కష్టాలు పడ్డ సైకిల్ పార్టీ గిలాసా పార్టోళ్ళు మస్తు సంబురంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది గా ముచ్చట కాదు. ఎలక్షన్ల ముంగటి దాకా సైకిల్ పార్టీలుండి ఎలక్షన్ల యాళ్లకు పంకపాటి కండువ మార్చుకొని ఓడిపోయిన దురదృష్ట లీడర్ గురించి మాట్లాడుకోవాలి.
కేశినేని నాని సారు 2014లో 2019లో విజయవాడ ఎంపీగా గెలిచిండు సైకిల్ గుర్తు మీద. అయితే 2019లో గెలిచినప్పటికెంచి బాబు సార్ తోటి లొల్లులు పంచాదులే పెట్టుకున్నాడు. కొసకు పార్టీ అధినేత అని కూడా మర్యాద లేకుండా పూల బొకే ఇయ్యకుండా నెట్టేసిండు నాని సారు. 2024లో సైకిల్ దిగి పంక పార్టీల చేరికయిండు. బాబు సార్ మీద లోకేష్ అన్న మీద లోపటున్నదంతగా అక్కిండు. ఇక గా విజయవాడ ఎంపీ టికెట్ నాని సారు కాకుండా వాళ్ళ తమ్ముడు చిన్ని సార్కి ఇచ్చిండు బాబు సారు. కూటమి ఊపుల చిన్ని సారు గెలిచిండు, నాని సారు ఓడిపోయిండు. అగ్గో గదే పెద్ద ట్విస్ట్ అంటే అసలైన ట్విస్ట్ మంత్రి పదవి. సైకిల్ పార్టీకెంచి రామ్మోహన్ నాయుడన్నకు పెమ్మసాని చంద్రశేఖర్ సారుకు కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. గదే కేశినేని సారు గనక బాబు సార్ తోటి మంచిగుండి సైకిల్ పార్టీలనే ఉండుంటే కేంద్ర మంత్రి అయ్యేటోడు కేశినేని నాని సారు. ఏపీల కూటమి గూలిపోతది, పంక గిర్రున తిరుగుద్ది అనుకొని ఆశపడి జగనన్న నమ్ముకుంటే కోసకు తమ్ముని చేతిలో ఓడిపోయిండు. అటు తమ్ముని చేతిలో ఓడిపోవుడు, ఇటు కేంద్ర మంత్రి పదవి మిస్ అవ్వుడు, ఇంకో దిక్కేమో పంకపాటి 11 సీట్లే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా లేకుంటావుడు చూసి బగ్గా హట్టయినట్టున్నాడు కేశినేని నాని సారు. అందుకే ఇక ఈ రాజకీయాలు నాకద్దంటే అద్దు, ఇంతటితో రాజకీయ ప్రయాణాన్ని ముగిస్తున్నా అని పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాల. నేను మాత్రమే, నాతోనే పార్టీ పతారా ఏం లేదు అని 2 మలకల విజయవాడలో గెలిచిన ముచ్చట మీద మస్తు గొప్పగా చెప్పుకునే కేశినేని వారు ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా పంక పార్టీకెంచి ఎందుకు పోటీ చేసినట్టో, పోటీ చేసి ఎట్లా ఓడిపోయినట్టో, ఓడిపోయి ఇప్పుడు రాజకీయాలకెంచి ఎందుకు తప్పుకున్నట్టో. గందుకే అన్ని ఉన్నప్పుడు ఎగిరితే కొసకు ఏం లేకుండా ఏడవాల్సత్తది అని ఎన్కట ఎవలో చెప్పంగా ఇన్నం. గది కేశినేని నాని సారసుంటోల కోసమే కావచ్చు అని కారడ్డాలాడుతున్నారు కేశినేని సారు రాజకీయ సన్యాసం ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. అధికారంలోకి వచ్చినాం అందరం కలిసిపోయినాం అనుకుంటున్నారా? ఎసుంటి పంచాదులు లేవు, ఒక్కటే మాట మీద ఉంటున్నాం అనుకుంటున్నారా? అదే చెయ్యి పాటోళ్ళం, అవే పంచాదులు. ఇగో గిట్లనే ఉన్నదట ఇప్పుడు తెలంగాణ చెయ్యి పార్టీల కథ. మరి గా పంచాదులేందో గా ముచ్చటేందో పురాగర్చుకొనొద్దాం పాన్రి. మేడారం తీర్థం కాడ షురువైన పంచాయతీ గిప్పటిదాకా నడతనే ఉన్నదట. గుడుల మంత్రి సురేఖక్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నడమ ఒకలంటే ఒకలకు శంటం పడతలేదట. నువ్వెంత అంటే నువ్వెంత అని లోపట అనుకునే కాడికెంచి రేపు పొద్దుగాల గాంధీ భవన్ బయటికి కూడొచ్చేటట్టున్నదట. మేడారం జాతర దేవాదాయ శాఖలు చెయ్యాలి, అంతగాళ్లే చూసుకోవాలి. కానీ మేడారం సీతక్క నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి సీతక్కే అంత చూసుకున్నది. కొండా సురేఖక్కనేమో 1-2 మీటింగ్లకు పోయి ఊకున్నది. సీఎం రేవంత్ రెడ్డి అన్న పోయిన నాడే పోయింది సురేఖక్క. ఇక ధార్మిక భవన్ ముచ్చట మీద పంచాయతీ గట్టిగానే అవుతున్నది ఇద్దరి నడమ. మేడారం సమ్మక్క సారక్క ఈవో ఆఫీసు ఇప్పుడు ధార్మిక భవన్లు ఉన్నది. అయితే గా ధార్మిక భవన్ కెంచే ఇంకొన్ని వేరే పనులు చేయాలని ఆలోచనలు చేస్తున్నదట గుడుల శాఖ. అయితే గది కరెక్ట్ కాదని లొల్లి చేస్తున్నారు సీతక్క తరపునోళ్ళు. ఇక గిదే కాకుండా మొన్నైన ఎంపీ ఎలక్షన్ల వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్న కొండా సురేఖక్కను మెదకు పంపిండ్రు. గదానైనక సీతక్కనే ఉన్నదని గట్టిగానే నడిచింది టాకు. అధికారం వచ్చే ముంగట లొల్లులకు పంచాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక అనురాగానికి, ఆప్యాయతకి, అనుబంధానికి అంబాసిడర్లు అయినట్టు కానొచ్చింది. కానీ గదంతా పులితోలు కప్పుకున్న మేక శాస్త్రమే అయింది. మేమంతా ఒకటే అని ఎంత చెప్పుకున్నా కూడా మాకు నమ్మకం లేదోరా అని చాలా మంది కార్యకర్తలు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది గిసొంటిదేదో అవుతుందని. ప్రేమను దాసుకోవచ్చు గాని పంచాదులను దాసుకోలేం కదా. కానీ చూడుండ్రి, మొగ లీడర్లు ఎట్లనో అట్లన్నా కలిసి ఉంటారు గాని మహిళా లీడర్లు పంచాదులు పెట్టుకుంటా మళ్ళా చెయ్యి పాటి పతారును తీసేస్తున్నారు. అందుకే అంటారు 30 జుట్లన్నా కలిసుంటాయి కావచ్చు గాని 3 కొప్పులు కలిసి ఉండయని. అయిగా పబ్లిక్ అబ్బా ఇప్పుడు మా ముసలోని విషయాలైంది కదా. ఈ ముసలోడికి వయసు వెరుగుడితోటి చాదస్తంతో చచ్చిపోతున్నామమ్మ. ఈ మధ్య అది జర్రంతా ఎక్కువైంది కానీ తప్పదు, అరుచుకోవాలి కదా. ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పక్కొడుక్క నేను ఇన్నొద్దుల సంజయ్ నీ కాపు కాతానా? చెప్పు బిడ్డ, ఇప్పుడు చెప్పాలి. నువ్వు నీ పేరు మార్చుకొని ఎవరిజ్జత్ తీద్దాం అనుకుంటానవరా? ఎవరిజ్జత్ తీద్దాం అనుకుంటావు చెప్పు నువ్వు. ముసలోలా నేను పేరు మార్చుకుంటే నీకేమైంది? అరే నువ్వు పేరు మార్చుకోక మా కులం పేరు ఎందుకు పెట్టుకున్నావురా? మా పేరు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. నువ్వు ఎవరిని అడిగి పెట్టుకున్నావురా పేరు? నువ్వు ఎవరిని అడిగి పెట్టుకున్నావు చెప్పు. అది చెప్పు రాయించను మళ్ళీ అత్త చూస్తాను ఎవరా? చూసిరు కదా పబ్లిక్, ఇప్పుడే చెప్పినా ఏదో ఒక పంచాది ముంగటేసుకుంటాడు అని. చూడుర్రి. ఓ తాత ఆ అన్న గల్ల పట్టుకొని ఏందే నీ పంచాది? అరే వచ్చినవానే బుజ్జి
వీడు చేసిన పని ఏందో నీకు తెలిసేది ఉంటే నువ్వు కూడా వీని గల్ల పట్టుకొని అడుగుతావే అంచను. ముందు నువ్వు ముచ్చటైతే చెప్పు, గల్ల పట్టి అడగలను, నువ్వు కొట్టినందుకు చేతులు పట్టి బతిమిలాడలను నేను చెప్తా. చెప్పురా చెప్పురా మా రేవు తక్కువ అడుగుతాను చెప్పురా అంచను. కిందకేసుకొని నిలబడతాను వీడు చెప్పాడు కానీ నేను చెప్తాను పిల్ల. గట మన పాతవాడ పరమేశ్ గాడును వాని పెళ్ళం ఓ 2-3 వద్దుల కిందట బాగా లొల్లి పెట్టుకొని కొట్టుకున్నారు. పంచాయతీ బాగా అయింది. అయితే పంచాయతీ ఎందుకు వచ్చిందో నీకు చెప్పలేదు కదా, చెప్తాను. ఓ అయ్యా, నీ ఊళ్ళో సొల్లు ముచ్చట్లని నాకెందుకు గాని, ఇంతకు వాళ్ళిద్దరు ఆల్మొగలు పంచాయతీ పెట్టుకుంటే గీ అన్నేం చేసిండు గది చెప్పు. అట్లా వాళ్ళిద్దరు ఆల్మొగలు పంచాయతీ పెట్టుకొని పరమేశ్ గాని పెళ్ళం అలిగి అవ్వగారింటికి పోతుంది చూడుర్రి అని వీని దోస్తులతోటి పంజం కాసిండట పిల్ల అంచను. అరే అదేనా నీ నిర్వాహకం, అదేనా నీ పంజం కాసే పద్ధతి అది కదా కూడా. చిచి, గీ ముసలోనికి ఓ రే ఉండదు తా ఉండదమ్మా. ఇప్పుడు మనకు చెప్పిన ముచ్చట్ల ఏమన్నా తలా తోకున్నదా పబ్లిక్? ఈ అర్థమయ్యే దానికి ముచ్చటేందో పురాగా అర్థం కానట్టే ఉన్నది కదా. అరే ఆ పరమేశ్ గాని పిల్లం మొగంతో పంచాయతీ పెట్టుకొని అలిగి అవ్వగారింటికి పోకపోయేది ఉంటే నా పేరే మార్చుకుంటా చూడు అని వీళ్ళ దోస్తులతోటి పంజం కాసిండే అంచను. అది అవ్వగారింటికి పోలేదు, వీడు పేరు మార్చుకున్నాడు. సరే మార్చుకోక ఏదో తలాతోక లేని దిక్కుమాలిన పేరు పెట్టుకోక మన కులం పేరు పెట్టుకున్నాడే అంచను. మన కులం పేరు ఎందుకు పెట్టుకోవాలి, వీడు ఎందుకు పరుగు తీయాలి చెప్పు. అరే ఎందుకు తీస్తావు నువ్వు? ఓహో గదా మీ పంచాది. సరే సరే, ఇప్పుడు గా అన్న పేరు మార్చుకొని నీ కులం పేరు పెట్టుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంది తాత గది చెప్పు. అరే ఇప్పుడు వీనుకున్న కులం పేరు గొప్పది అంటే వీడు పంజాంలో ఓడిపోయిండు అని అంటే వీనుకున్న గొప్ప పేరు తీసేసి మన కులం పేరు పెట్టుకున్నాడు అని అంటే మన కులం అలకదక్క కులం అన్నట్టు వీని ఉద్దేశంలో. అంటే ఎందుకు పెట్టుకుంటాడు ఎత్తెత్త అన్నట్టు చెప్పు. అబ్బో లాజిక్కే. అయినా నీదేమందమే అన్న, పందెం కాచేటోడు ఓ 10 పరుకో పెట్టి పందెం కాస్తాడు గాని నా ఇంటి పేరు మార్చుకుంటా, నా పేరు మార్చుకుంటా, చెప్పులు దుడుచుకుంటా, జీవితాంతం నీ కాళ్ళ కాడవాడుంటా, సగం మీసం గొరిగించుకుంటా, ఈ ఊరిడిచిపోతా, ఇవేం పందాలే? అరే ఇప్పటికే నీకు దున్నకచ్చినంత ఈడొచ్చింది, ఎవ్వడు పిల్లడిత్తలేడు అని నీ కులంలో నీ పరువు అంతా పోతాంది. అటువంటిది నువ్వు పేరు మార్చుకొని మా కులం పేరు పెట్టుకొని మా పరువు దిద్దాం అనుకుంటానారా కొడుక? మళ్ళీ ఏం చేస్తావా నువ్వు కనుక పేరు మార్చుకోలేదు అనుకో, మా కుల పొలం అందరం వచ్చి నీ ఇల్లు మొత్తం గుంట్క కొడతాం ఏమనుకుంటున్నామేమో. మజాక అట్లా చూస్తాను ఏంద్ర. అరే నీకు కూడా మా ముసలో అనుకున్నట్టే తలకైతిక బాగానే ఉన్నట్టున్నదేమే. మా ముసలోడు అన్నట్టు పేరు మార్చుకుంటా అని చెప్పరా? అదే అరే అది కాదు పిల్ల, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఓ 10 మంది చూసి అబ్బా గిదిరా ఛాలెంజ్ అని మెచ్చుకునే తట్టు ఉండాలి కానీ గిట్లా తిట్టుకునే తట్టు చేసుకుంటారా? ఇదేనా రేవింది? ఓ గిసుంటి పంచాదే ఆంధ్రాలో కూడా ఒకటి నడుస్తున్నదే తాత. ఏంది వీని లెక్కనే తొడలన్నీ కమిలిపోవంగా సరుచుకొని ఛాలెంజ్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు వాళ్ళు? ఉన్నారా కాదు, పేరు కూడా మార్చుకున్నాడు. ఆ మార్చుకున్న పేరు మీదనే ఇప్పుడు పంచాది నడుస్తున్నది. ఎరికేనా? పంకపాటి మనిషి ముద్రగడ పద్మనాభం సారు పిఠాపురంలో పవనాల్ సారు ఓడిపోతే పేరు మార్చుకుంటా అని శబదం బూనిండు కదా. ఇప్పుడు పవనాల్ సారు గెలిచేటాళ్లకు ఆ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నాడు అట. ఇంకేంది ఆ రెడ్డిలకు కొరకాస్తోని కాల్చినట్టు సుర్ణ కాలింది కావచ్చు మరి కాదా మరి? అరే పేరు మార్చుకున్నాడు ఈయన మార్చుకొని ఈయన ఆగం కాక ఆ రెడ్డి కుల పొల పేర్లు పెట్టుకొని లేని పెంట పెడతాడా? అరే రాజకీయంలో ఉన్నప్పుడు జనాలకు ఉపయోగపడే శపథాలు చేసుకోవాలి కానీ గుండు గీకిచ్చుకుంటా, సగం మిసం గొరిగించుకుంటా, పేరు మార్చుకుంటా, ఊరిల నుంచి అది వీకుతా, ఈ గివేం శపథాలు గివేం ఛాలెంజ్లు తలకు మార్చి నేచాలు కాకపోతే. ఇప్పటి రాజకీయ ట్రెండే గట్టున్నదే తాత. లీడర్లు గసంటి మాటలు మాట్లాడే పంకపాటిని పాతర పెట్టేటట్టు చేసుకున్నారు అని జనాలు మొత్తుకుంటున్నారు. మొత్తుకోరా మరి? పప్పుగా చెప్పుగా నలుగురు పిల్లాలోడా మసి ఇటుకల ఏలి మీద ఎంచుక కూడా బీకలేరు, ఉరికిచ్చుకుంటా కొడతాం, ఊళ్ళో లేకుండా చేస్తాం. గివ్యా అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు? గివ్యా గిసొంటి మాటలా? గిత్తనేనా జనాలను ఉసిగొలిపేది? అసలు లెక్కకైతే జగనాల సార్ను జనాలు ఓడగొట్టలేదు పిల్ల. వీళ్ళ లీడర్లే ఇసొంటి దిక్కుమాలే మాటలు మాట్లాడి ఓడగొట్టించేటట్టు చేసుకున్నారు. అరే గంతేందుకు గప్పట్లాగా మన చంద్రాల సార్ను ఎవరో ఏదో మాట అన్నందుకు ఎంత వలబోసుకుంటే ఏడ్చిండు పాపం బిడ్డాడు. గసొంటి మాటలేనా మాట్లాడితే? అరే జనాలు మెచ్చుకునేటట్టు హుందాగా ఉండాలి. ఇప్పటి రాజకీయాలలో ఇవన్నీ కామనే తాత. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాడు కామనేనాయే. సరే సరే, గా తమ్ముడు ఏ పేరైనా పెట్టుకొని కానీ నువ్వైతే గా పంచాది ఇడిచిపెట్టింటికో. మా నల్లికుట్ల చెప్పింది కాబట్టి ఇడిచిపెడతానా బిడ్డ, అంతేగాని మా కులం పేరు పెట్టుకున్నావు అనుకో ఇంకోసారి అనుకలు వలుగుతాయి. నీకు అంతగానం పేరు మార్చుకోవాలని ఉంటే ఏ చాంగో చూంగో బూమ్ బూమ్ అని పేరు పెట్టుకో, అంతేగాని మా కులం పేరు పెట్టుకో నువ్వు మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తానవరా?
పీకి కదా పీకి చూసినారులా పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం సారు పేరుకు శివర రెడ్డి తలిగించుకుంటా అని చెప్పిండు కదా. కానీ ఆయన పేరుకు రెడ్డి తలిగించుకుంటే మేము అసలుకే ఊకోం అని గరమైతున్నారు కొందరు రెడ్డిలు. అటు కాపు లీడర్లు ముద్రగడ మీద గరం మీదనే ఉన్నారు. ఇటు పేరుల రెడ్డి చేర్చుకొని మాట మీద నిలబడదామంటే వీళ్ళు గరమైతున్నారు. ఇప్పుడు మరి ముద్రగడ సారు ఏం చేస్తాడో చూడాలి మరి. ఎలక్షన్ల ఎన్డీఏ కూటమి గెలుసుడు, ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసుడు. ఇక ప్రధానితో పాటు మంత్రులు, సహాయ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన ముచ్చట అందరికీ ఎరుకైనదే. ఇక అందరు అనుకున్నట్టే కీలక శాఖలను బీజేపీ లీడర్లకే కేటాయించిండ్రు. రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, హోం మంత్రిగా అమిత్ షా, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రిగా జైశంకర్, గిన్నొద్దులు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డాను కేబినెట్లకు తీసుకొని వైద్యారోగ్య శాఖను అప్పజెప్పిండ్రు. ఇక ఇట్లన్ని కీలక పదవులను బీజేపీ లీడర్లకే కట్టబెట్టిండ్రు. అయితే ఈ తాప తెలుగు రాష్ట్రాలకెంచి గెలిచిన 5 ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులను అప్పజెప్పిండ్రు. టీడీపీ నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పజెప్తే పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి బాధ్యతలు అప్పజెప్పిండ్రు. ఇక బీజేపీ నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పజెప్పిండ్రు. తెలంగాణ బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి సార్కు బొగ్గు గనుల శాఖను కేటాయిస్తే బండి సంజయ్ అన్నకు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలను అప్పజెప్పిండ్రు కేంద్ర సర్కారోళ్ళు. చూడాలే మరి మల్లోపారి పాత బాధ్యతలనే తీసుకున్న సీనియర్ లీడర్లు, కొత్త బాధ్యతలు తీసుకున్న కొత్త లీడర్లు కలిసి దేశాన్ని ఎట్లా డెవలపింగ్ చేస్తారో. ఆగో గీ అక్కెవలో గాని చంద్రబాబు సారు కాన్వాయ్ ఎంబట ఎట్లా ఉరుకుతున్నదో చూడుండ్రి. ఇక అక్క రన్నింగ్ రేసు చూసి ఎంబటే కాన్వాయ్ ఆపమన్నాడు చంద్రబాబు సారు. మీరు నా పానం సారు, నా పానం మంచిగా లేకున్నా ఇగో సెలైన్ సీస తీసేసి మరి మిమ్మల్ని చూసే నీకు వచ్చిన సారు, ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటా సారు అని బతిమలాడింది గిట్లా. నా ప్రాణం సార్ నందిని సార్ మదనపల్లి ఏ కార్లు మొక్కుడు ఏం వద్దు గాని ఓ పోట్వ దిగుదామని పోట్వ దిగి పంపించిండు. విజయవాడలో కూటమి లీడర్ల మీటింగ్ పోయిన కాడ జరిగింది గిది. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు అంతకు మొదలు కూడా జగనన్న కాన్వాయ్ ఎంబట గిట్లనే ఉరికొచ్చిండ్రు కొందరు మహిళలు. 2019లో గెలిచిన జగనన్న కాన్వాయ్ ఎంబట కూడా ఓ అక్క గిట్లనే పడితే ఆ అక్కను పిలుచుకొని గిట్లనే మంచి షెడ్డలు అరుచుకున్నాడు జగనన్న. కానీ అటెన్గా ఆ అక్క ఆప్యాయత ఏమైందో గాని మొన్న జరిగిన ఎలక్షన్లా ఓడిపోయిండు జగనన్న. మరి కాన్వాయ్ నెంబటించే సీన్ రిపీట్ అయింది కాబట్టి చంద్రబాబు సారు కూడా జగనన్నకు చుట్టుకున్న శనే చుట్టుకుంటదా అని అనుమానపడుతున్నారట కొందరు. ఎన్ని సీన్లు రిపీట్ అయినా జనాలు లీడర్లు చేసిన అభివృద్ధి సంక్షేమాలనే చూస్తారు గాని సెంటిమెంట్లను కాదు. మొన్న జరిగిన ఎలక్షన్లే దీనికి ఉదాహరణ అని అనబట్టిండ్రు ఇంకొందరు. చూడాలే మరి చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఆయన అభిమానులు ఇంకెంత మంది గిట్లా కాన్వాయ్ల వెనుక ఊరుకత్తారో మరి. ఈ ముచ్చట చెప్పేసిన, ఇది చెప్పేసిన, ఇది కూడా చెప్పేసిన. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం ఉంటాం మళ్ళా. సరే మరి టాటా, నమస్తే.